ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, పరిశుద్ధుడా, కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆరాధన వర్తమానం ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో నువ్వు మా పట్ల చేసిన గొప్ప కార్యాలను దాసును మరుగు చేసి తండ్రి తేటగా మా గమనంలోనికి తీసుకొచ్చారు. తద్వారా నీ పిల్లలు ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే కృపను మీరు అనుగ్రహించారు నాయన. తిరిగి మరలా బలవర్తమానం ద్వారా మాతో మాట్లాడండి. బలను సమీపిస్తుండగా నాయన మమ్మల్ని మేము సరి చేసుకుంటూ యథార్థమైన హృదయాలతో లోపం లేని వారిగా తండ్రి నాయన, నీ ఉగ్రతకు దూరంగా నీ కోపాగ్నికి మేము రగులుకోకుండా ప్రభువా మమ్మల్ని మేము సరి చేసుకొని బలలో చేయవేయటానికి సాయపడండి. వాక్యం నీది, ఇక్కడ కూర్చున్న పిల్లలను నీ వారం నాయన మీరే వ్యక్తిగతంగా మాతో మాట్లాడుతూ రండి. దాసుని మరుగుపరచండి నాయన. నా బలహీనతలను సమస్తాన్ని ఎరిగినవాడు నన్ను నిస్సులువు చాటును మరుగుపరిచి మీ ఆత్మచేత నింపి వాడుకోమని నాతోనూ నీ పిల్లలతోనూ వ్యక్తిగతంగా మాట్లాడుతూ రమ్మని యేసు ప్రభు వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం కార్లో కానీ టూ వీలర్స్లో కానీ పెట్రోల్ ఎన్నిసార్లు కొట్టిస్తాం చెప్పాలి? పెట్రోలు ఎన్నిసార్లు కొట్టిస్తాం? అయిపోయిన ప్రతిసారి. అంటే పెట్రోల్ ఉంటేనే బండి నడుస్తుంది కదా. ప్రతిసారి చెక్ చేసుకోవాల్సిందే. దూర ప్రయాణాలు అయితే మరీ చెక్ చేసుకోవాలి, గాలి ఉందో లేదో, పెట్రోల్ ఉందో లేదో, ఏమన్నా ఇబ్బంది అవుతుందా. అలాగే మన ఆత్మీయ జీవితంలో ఇది ఎంత దూర ప్రయాణం అంటే ప్రభువుని చేరేంత వరకు కూడా ఆగనటువంటి ప్రయాణం. ఆయన్ని చేరేదాకా ఈ ప్రయాణం ఆగదు, కొనసాగించాల్సింది. అలాంటి ఈ ప్రయాణంలో మనం చెక్ చేసుకోవాల్సిన, సరి చూసుకోవాల్సిన, సరి చేసుకోవాల్సిన, కాపాడుకోవాల్సిన, భద్రం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటి అంటే సాల్వేషన్, రక్షణ. ఆరాధన వర్తమానంలో సెకండ్ పాయింట్ అదే కదా. ఆయన ఇచ్చినటువంటి రక్షణ కొరకై మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రక్షణ ఎంత ప్రాముఖ్యమైంది అంటే చూడండి, యోహాను భక్తుడు ఏమంటాడంటే జాన్ చాప్టర్ 3, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని నిశ్చయముగా చెప్పుచున్నాను. కొత్తగా జన్మించడం అంటే సాల్వేషన్, రక్షణను గురించి మాట్లాడుతున్నాడు. మారు మనస్సు అనేది ఒక విశ్వాసిని దేవుని రాజ్యానికి చేర్చేటువంటి సాధనం. వితౌట్ సాల్వేషన్ యు కాంట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని రాజ్యంలోనికి రక్షణ లేకుండా ప్రవేశించలేవు. అందుకే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధన వర్తమానంలో మనం చూసాం. మనల్ని ఎక్కడికి చేర్చింది రక్షణ అంటే రాజులైన యాజక సమూహంలోనికి చేర్చింది. అంతేకాదు, ఫిలిప్పీలకు రాస్తూ పౌలు భక్తుడు ఇలా అంటాడు, 2వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదవండి అక్క. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను దేనితో కొనసాగించాలంట? భయంతో వణుకుతో రక్షణను కొనసాగించాలి. ఎందుకు అంటే నీ వద్ద నుంచి లేదా నీ దేవుని నుంచి నిన్ను దూరం చేయగలిగేది ఏదైనా ఉంది అంటే ద సాల్వేషన్,
సాల్వేషన్ ఎలా దూరం చేస్తుంది అంటే, ఆ రక్షణ లేకపోతే దేవునికి మనం సమీపస్తులంగా ఉండలేం. దేవుని రాజ్యానికి సమీపస్తులుగా మనము ఉండలేము. దేవుని రాజ్యంలో ప్రవేశించేటువంటి అర్హతను మనం పొందుకోలేము. అందుకే ఫిలిప్పీలకు రాస్తూ అంటున్నాడు, పౌలు ఏమంటున్నాడంటే, భయంతో వణుకుతో మీరు ఎప్పటికప్పుడు ఏం చెక్ చేసుకోవాలి? సాల్వేషన్, రక్షణ ఉన్నదో లేదో చూసుకోవాలి. ఈ రోజున క్రైస్తవ ప్రయాణంలో చాలా దూరం వచ్చేసాం మనం. చెప్పాలంటే విశ్వాసులంగా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ముందుకు ప్రయాణం చేసిన వారు ఉన్నారు. కానీ ఈ ప్రయాణంలో చాలామంది మరిచిపోయినటువంటి ఒక సంగతి ఏమిటి అంటే సాల్వేషన్. అది ఇంకా మనతోనే ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. అదేంటండి, అది ఎక్కడికి పోద్ది అని మీరు అనొచ్చు. మరి దావీదు ఎందుకు ఏడ్చాడు? నా రక్షణ ఆనందాన్ని మరలా నాకు పుట్టించు అని దావీదు ఎందుకు ఏడ్చాడు? పౌలు భక్తుడు భయంతో వణుకుతో దాన్ని కొనసాగించండి అని ఎందుకు అంటున్నాడు? అంతేకాదు, ఇందాక ప్రకటన గ్రంథంలో మనం చూసిన వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చూద్దామా? 7th చాప్టర్ కదా, రెవల్యూషన్ చాప్టర్ 7, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9 నుంచి వచనాలు మనం చూస్తే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో. ఎక్కడి వాళ్ళు వీళ్ళు అంటే నిత్యత్వంలో దేవుని ఎదుట నిలిచిన వారు, ఎవ్వరూ లెక్కింపజాలని గొప్ప సమూహంలో నిలిచిన వారు. ఎలా నిలబడ్డారు? వీరికున్న అర్హత ఏమిటి? ఏ కారణం చేత నిలిచి దేవుని గొప్ప శబ్దంతో స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు అంటే అక్కడంటున్నాడు, వారికి ఇవ్వబడినటువంటి రక్షణ, వారు కాపాడుకున్నటువంటి రక్షణ, వారు భయంతో వణుకుతో కొనసాగించుకున్నటువంటి రక్షణ. అందుకే పౌలు భక్తుడు అంటాడు, అంతము వరకు నమ్మకంగా ఉండాలంట. ఎలా ఉండాలి? అంతం వరకు నమ్మకంగా ఉండాలి. ఎప్పటి వరకు మన ఘటాలను కాపాడుకోవాలంటే అంతం వరకు కాపాడుకోవాలి. దాని అర్థం ఏమిటి అంటే, నీ రక్షణను ఎప్పుడైనా నువ్వు పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది. అయితే ఈ రోజున నేను చెప్పదలిచినటువంటి విషయం ఏమిటి అంటే, నిజంగా మనం రక్షించబడ్డామా లేక ఆ భ్రమలోనే కొనసాగుతున్నామా? ఆ రక్షణ ఆనందం మనతోనే ఉందా? సంఘానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాం, కానుక వేస్తున్నాం, బలలో చేయి వేస్తున్నాం. ఇవన్నీ జరిగించినంత మాత్రాన మనం రక్షించబడినట్టేనా? సువార్త చేస్తున్నాం కదా, చాలా గ్రామాలకు వెళ్ళి ప్రయాసపడుతున్నాం. ఇవన్నీ కూడా మనం రక్షించబడ్డాం అనటానికి గుర్తులేనా? అంటే యోహాను భక్తుడు తన పత్రికలు రాస్తూ మొదటి పత్రికలో ఒక 6 సంగతులు చెప్పాడు ఈ రక్షణను గురించి. ఈ 6 సంగతుల వద్ద మనల్ని మనం చెక్ చేసుకోగలిగితే, వెదర్ ద సాల్వేషన్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, మన యొక్క రక్షణ సరి అయినదా కాదా, మనం రక్షణలో నిలిచి ఉన్నామా, రక్షకునితోనే ఉన్నామా, మనం రక్షించబడ్డామా లేదా అన్న సత్యం మనకు అర్థమవుతుంది. ఈ రోజున ఈ 6 సంగతులు చూసుకొని మనం బల్ల వద్దకు వెళ్దాం. బల్ల వద్దకు వెళ్ళేటప్పుడు ఈ 6 సంగతుల వద్ద మనల్ని మనం పరిశీలించుకోగలిగితే నీ రక్షణ నీతోనే ఉందా లేదా అనేది నీకు అర్థమైపోతుంది. చూద్దాం మనం ఈ 6 సంగతుల వద్ద ఎలా ఉన్నామో. నెంబర్ 1, మొదటిది యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టు ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని చాలు.
మొదటిగా నువ్వు రక్షించబడ్డావు, నీ రక్షణ నీ వద్దనే ఉన్నది, నీ సాల్వేషన్ సరి అయినది, నువ్వు రక్షించబడటం అనేది నిజమైనది అని నీకు ఉన్నటువంటి ఒకే ఒక్క కన్ఫర్మేషన్ ఏమిటి అంటే, రక్షించబడ్డవాడు, దేవుని మూలంగా పుట్టినవాడు ఎవ్వడూ కూడా పాపం జోలికి వెళ్ళడు, పాపం చేయడు. అది అతనికి ఎలా ఉంటుంది అంటే, ఈ భూమి మీద అత్యంత అసహించుకునేటువంటి విషయం ఏదైనా ఉంది ఆ వ్యక్తి అంటే అది ద సిన్. యు మోస్ట్ హేటెడ్ థింగ్ ఈజ్ ద సిన్. నువ్వు అత్యంత ఘోరంగా లేదా అత్యంత హీనంగా చూసేది దేన్ని అంటే పాపాన్ని మాత్రమే. ఎందుకు అంటే నీ దేవుడు దాన్ని అలానే చూశాడు కాబట్టి నువ్వు కూడా ఎలా చూస్తావు పాపాన్ని అంటే అలానే చూస్తావు. మరి ఇదే యోహాను పత్రికలో 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటాడు యోహాను. చూడండి, ఈ మాట కూడా చూస్తే మనకు ఒక అనుమానం రావాలి కదా. మనం పాపం లేని వారిమని చెప్పుకొని ఎడలా, ఇదేమిటి మరలి, మనలో సత్యం ఉండదు అంటే పాపం లేదని చెప్తే మనలో సత్యం ఉండదని, మనల్ని మనం మోసపుచ్చుకుంటామని అంటున్నాడు. అంతేకాదు యాకోబు పత్రికలో కూడా ఒక మాట అంటాడు. 5వ అధ్యాయం 2వ వచనంలో, యాకోబు పత్రిక, ఇటువైపు తిప్పండి అమ్మా, 5వ అధ్యాయం 2వ వచనం. ఆ మాట కాదు, ఆ మాట కాదు, ఒక్క నిమిషం. పాపము లేని వారము అనే మాట. శోధన గురించి రైట్, 1వ అధ్యాయం, క్షమించండి, 1వ అధ్యాయం 12వ వచనంలో చూడండి ఆ మాట. శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందుదురు. శోధనను సహించువాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే, నీకు శోధన వస్తుంది, అవునా, ఖచ్చితంగా శోధన అనేది ఎదురవుతుంది. అయితే ఇక్కడ రక్షించబడిన వాడికి ఉన్నటువంటి ప్రమాణం ఏమిటి అంటే, మనం పాపము మన జోలికి రాదు అనేది కాదు ఇక్కడ మాట. నీకు ఆలోచన వస్తుంది, అవకాశం వస్తుంది, అది నిన్ను ఎదుర్కొంటుంది, నిన్ను శోధనలోనికి నెడుతుంది, అది అన్ని విధాలా నిన్ను పడేయటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ ప్రయత్నాలు వేటి వద్ద కూడా నిన్ను నీవు నీ ఇష్టపూర్వకంగా పాపానికి నీవు అప్పగించుకోలేవు. అది రక్షించబడిన ఏ వ్యక్తి కూడా ఇష్టపూర్తిగా పాపాన్ని చేయడు. దేవుడు ప్రేమ స్వరూపి అయినా సరే దేవుడు ఒక దానిని అసహించుకుంటున్నాడు. అదేమిటి అంటే పాపం. నీలో కూడా ప్రేమ ఉంటుంది, దేవుని కనికరం ఉంటుంది, దయ ఉంటుంది. కానీ వీటన్నిటిని బట్టి నువ్వు పాపాన్ని ఏం చేస్తావు అంటే దాన్ని కూడా నువ్వు అసహించుకునేవాడిగా ఉంటావు. పాపానికి దూరంగా ఉంటాం. పాపానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి బైబిల్లో. కానీ మరి పాపం అంటే ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, ఒకటే, దేవుడు చెయ్యొద్దు అని చెప్పిన దాన్ని చెయ్యటం పాపం. రెండవది, దేవుడు చెయ్యి అని చెప్పిన దాన్ని చెయ్యకపోవటం కూడా. చాలాసార్లు మనలో ఉత్పన్నమయ్యేటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే, నేనేమి చెయ్యట్లేదు కదా అనుకుంటాం. నేను దాని జోలికి వెళ్ళట్లేదు, ఏం చెయ్యట్లేదు అని అనుకుంటాం. రైట్, కరెక్టే. మరి ఏం చేస్తున్నావు? నువ్వేం చెయ్యట్లేదు, మరి ఏం చేస్తున్నావు? చాలా సంగతులు చెప్పాడు దేవుడు. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటానికి, నీ సంఘాన్ని కాపాడుకోవటానికి, నీ కుటుంబాన్ని కాపాడుకోవటానికి, నువ్వు ఇతరులను రక్షించటానికి చేయవలసినటువంటి చాలా సంగతులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మరి వాటన్నిటి విషయంలో నువ్వేం చేస్తున్నావు? నీ బాధ్యతగా నువ్వు చేసేదేమిటి అంటే, చేయమన్నది చేయకపోవటం కూడా పాపమే. రక్షించబడిన వ్యక్తి ఏది చేయొద్దన్నాడో దాని జోలికి వెళ్ళడు. రక్షించబడిన వ్యక్తి ఏది దేవుడు చేయమన్నాడో దాన్ని చేయకుండా
ఉండలేడు. ఇది నీకున్నటువంటి ప్రమాణం. హెబ్రీ పత్రికలో పౌలు ఒక మాట అంటాడు చూడండి, 6వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక. రుచి చూచి పాలివారై శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట. ఎవరు వీరు? ఎవరు వీళ్ళు? రక్షణ నుంచి తొలగిన వారు. రక్షించబడ్డారా? రక్షించబడ్డారు. పరలోక సంబంధమైన వరాలను రుచి చూశారా? చూశారు. సహవాసం అంటే తెలుసా? తెలుసు. ప్రార్థన అంటే తెలుసా? తెలుసు. దేవుని వాక్యం తెలియదా వీరికి? అన్నీ తెలుసు. ఏం చెయ్యమన్నాడో తెలియదా? తెలుసు. ఏం చెయ్యొద్దన్నాడో తెలియదా దేవుడు? తెలుసు. నాకు తెలియదు బ్రదర్, తెలియకుండానే అబ్బే ఒట్టి మాటలు. అర్థమైందా? ఎవరైనా విశ్వాసి ఇది నాకు తెలియకుండానే జరిగిపోయింది అని గనక అంటే అది అబద్ధం. నీకు తెలియదా ఏది పాపమో? అక్కడికి వెళ్ళకూడదని తెలుసు, మాట్లాడకూడదని తెలుసు, వారితో కలిసి ప్రయాణం చేయకూడదని తెలుసు, అట్టి వారితో పాలు పంపులు పొందకూడదని తెలుసు, అన్నీ తెలుసు. అయినా సరే తెలియక జరిగిపోయింది అంటే నీతోటి విశ్వాసం నమ్ముతాడేమో, పరలోకం నమ్మిద్దా? అంతరంగాలను ఎరిగిన దేవుడు నమ్ముతాడా? మనం తప్పించుకోవటానికి మనుషుల దగ్గర నుంచి చెప్పే మాటలు, కానీ వాస్తవానికి నీ అంతరంగం దేనికి ప్రేరేపిస్తుందో నీకు తెలుసు. పాపం విషయంలో ఒక పక్కన మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నా దానిని నువ్వు గద్దించి ముందుకు వెళ్ళిన సందర్భాలు ఎన్ని? నీ రక్షణను నీ వద్ద నుంచి తీసివేయగలిగే గొప్ప శక్తి పాపానికి ఉంది. అందుకే రక్షించబడిన ఏ వ్యక్తి కూడా పాపం జోలికి వెళ్ళడు. ఎంత ప్రేరేపించినా. ఆ రోజున చేయి పట్టుకొని లాగుతుందామె, వెళ్ళాడా యోసేపు? ఎంత అవకాశం ఉంది. ఒక విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా పాపం విషయంలో రక్షించబడక మునుపు ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అనే ఆలోచన మనకు ఉండదు. అందులో పాపం ఉందా లేదా, అందులో దేవుడు బాధపడుతున్నాడా లేదా, అది మనకు హాని చేస్తుందా, ఇవేమీ ఆలోచించాం, చేసుకుంటూ వెళ్ళిపోయాం. వన్స్ రక్షించబడిన తర్వాత ప్రతి అడుగు ఎలా వేయాలి? కేర్ఫుల్. ప్రతి మాట ఎలా మాట్లాడాలి? కేర్ఫుల్. ప్రతి చూపు ఎలా చూడాలి? చాలా జాగ్రత్తగా చూడాలి. అంతకు ముందు లేనటువంటి ఆలోచన రక్షించబడిన తర్వాత ఉండాలి. రక్షణకు ముందు అలానే చేశాము, రక్షించబడిన తర్వాత కూడా అలానే చేస్తున్నామంటే యువర్ సాల్వేషన్ ఈజ్ డౌట్ఫుల్. నీ రక్షణ అనుమానాస్పదమైనది అని అర్థం. నీతిమంతుడు 7 మార్లు పడినా లెగుస్తాడు. కారణం ఏంటి అంటే పాపాన్ని గూర్చిన స్పృహ తనకు ఉంటుంది, రక్షణ గూర్చినటువంటి భయం ఉంటుంది. అది వణుకుతోనూ భయంతోనూ కొనసాగించాలన్న ఆలోచన ఉంటుంది. మరి ఎన్నిసార్లు పడినా అదే 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 రిపీటెడ్గా అవుతూ ఉంటే దాన్ని ఏమంటారు? నిజంగా నువ్వు రక్షించబడ్డావా లేదో అని అనుమానం కూడా కాదు, అది కన్ఫర్మేషన్. రక్షణ నీలో ఉంటే పాపానికి చోటియ్యవు, పాపపు తలంపులకు చోటియ్యవు. అక్కడ పాపముంది అని తెలిస్తే ఆ ప్రదేశాలకు నువ్వు వెళ్ళవు, ఆ వ్యక్తులతో నీ సహవాసం ఉండదు. ఇది మొదటి గుర్తు. రెండవది చూడండి, ఇదే యోహాను పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడే ఉంటాం, యోహాను పత్రికలోనే ఉంటాం మనం, ఎటు వెళ్ళం. మొదటి వచనం. చాలమ్మా. రెండవదిగా ఆ వ్యక్తి దేనిని నమ్ముతాడు? రక్షించబడిన వ్యక్తి అంటే నా రక్షకుడు యేసుక్రీస్తు తప్ప వేరొకరు కాదు అని బలంగా నమ్ముతాడు. నన్ను రక్షించిన వాడు ఆయనే అన్న సత్యాన్ని ఎప్పటికీ మర్చిపోడు.
తన మంచితనం, తన విధేయత, తన క్రియలు, తన పరిశుద్ధత ఇవేవి కాదు, నా రక్షకుని ద్వారానే నాకు రక్షణ వచ్చింది. పైగా ఆ వ్యక్తి ఏం గ్రహిస్తాడు అంటే, ఇతరులు తాను అవిధేయుడు అన్న సంగతి చెప్పక మునిపే తనకున్నటువంటి అవిధేయత, తనలో ఉన్నటువంటి లోపాలను, తనలో ఉన్నటువంటి పాపాన్ని తనకు తానుగా పరీక్షించుకుంటాడు. ఎవరూ చెప్పనవసరం లేదు ఆ వ్యక్తికి. కారణం ఏమిటి అంటే, అతడు దేవుని మూలంగా పుట్టాడు. తన రక్షణకు కారణం దేవుడు కాబట్టి ఇతరులు ఏలెత్తి చూపించే లోపు తన్ను తాను అద్దంలో చూసుకున్నట్టుగా చూసుకుంటాడు. తద్వారా ఏం జరుగుతుంది అంటే, ఎవరు నీకు చెప్పక్కర్లేదు, నిన్ను నీవే సరిచేసుకుంటూ ఉంటావు, నిన్ను నీవే కట్టుకుంటూ ఉంటావు, నిన్ను నీవే మరలా మరలా నిర్మించుకుంటూ ఉంటావు దేవునిలో. కానీ ఈరోజున అది కాదు జరిగేది. మనకొకరు చెప్పాలి కదా, పైగా చెప్తే ఏమంటాము అంటే, అన్న నా కోసమే చెప్పాడు. రవిరాజానికి ఏం పనిలే, ఉద్యోగం, పిల్లలు, కుటుంబం ఏం లేవు ఆయనకి. ఆయన పని ఏమిటి అంటే, నిన్ను మాత్రమే చూడాలి, నీ కోసమే చెప్పాలి. అంతేనా? నాయకుడు చెప్పేంత దాకా ఎందుకు తెచ్చుకుంటున్నావు? మరి నీ లోపం ఏంటో నీకు తెలియదా? నువ్వు చేసిందేంటో నీకు తెలియదా? నువ్వు సరిచేసుకోవాలన్న విషయం నీకు తెలియదా? నిజంగా రక్షించబడిన వాడివైతే గొర్రెకు బురద అంటితే ఎట్లా అరుస్తుందో తెలుసా? గొర్రెకు బురద అంటితే, అదే పందికి బురద అంటితే ఎలా ఉంటుంది? చూసారు ఎప్పుడైనా పందులు? చిన్నప్పుడు మా ఇంటి వెనకాల ఇన్ని పందులు ఉండేవి ఆ మురిక్కుంటలో. నేను చూస్తూ ఉండేవాడిని. అసలు ఆ పందులు ఎట్లా పొర్లుతాయి అంటే ఆ మురిక్గుంటలో, అబ్బా యమా ఆనందిస్తూ ఉంటాయి. అందులో అసలు ఏం ఆనందం ఉంటుందో అర్థం కాదు. మరి గొర్రె ఎందుకు అరుస్తుంది? దాని స్వభావం అది కాదు. దీని స్వభావం ఏంటి? ఎంత మురికంటితే అంత ఆనందం అన్నమాట. నువ్వు గొర్రెవా పందివా? ఆరో నాన్న మమ్మల్ని పంది అన్నాడు, మేము రామ సంఘానికి అంటారా? నిజమే, మనము ఆయన మేపు గొర్రెలం. వీఆర్ నాట్ ఎ బీస్ట్, వీఆర్ షీప్స్. మనం గొర్రెలం, మృగాలం కాదు. పాపంలో ఆనందించడానికి, పాపంలో ఒకడు చెప్పేదాకా మనల్ని మనం చూసుకోకుండా ఉండటానికి మనమేమి మృగాలం కాదు. ఆయన కాపరత్వం కింద నడుస్తున్న గొర్రెలం. నిజంగా నువ్వు రక్షించబడిన వాడివైతే, నీ రక్షణ నిజమైనదైతే ఒకరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ లోపాన్ని నువ్వు గ్రహిస్తావు. ఎందుకు అంటే, నీకు సమీపంగా ఒకడున్నాడు, ఆయనే నీ రక్షకుడు, ఆయన మూలంగా నేను పుట్టాను, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన నన్ను క్షమిస్తాడు అనేటువంటి నిశ్చయత, ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ కూడా నీ లోపల ఉంటుంది. అది ఎప్పటికీ నువ్వు కోల్పోవు. ఎప్పుడు నువ్వు నిజంగా రక్షించబడిన వాడివైతే, ఆ రక్షణకు కారణం దేవుడే అని నువ్వు నమ్మితే. అంతేకాదు, రక్షించబడిన వ్యక్తి ముందు లోకమంతా పెట్టినా సరే దేవుణ్ణి విడిచిపెట్టి వేరొక దాన్ని కోరుకోడు, వేరొక దానిని ఆశ్రయించడు. ఆ వ్యక్తికి, రక్షించబడిన వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభు కంటే విలువైనది తన జీవితంలో ఏమీ ఉండదు. అది ధనమే కానీ, సమయమే కానీ, కుటుంబమే కానీ, పిల్లలు ఏదైనా సరే, ఉద్యోగమే కానీ, తన అందమే కానీ, హోదాయే కానీ, స్టేటస్ ఏదైనా సరే, ఆ వ్యక్తికి అత్యంత ప్రీతికరమైనది, ఉన్నతమైనది, అత్యంత విలువైనది ఏమిటి అంటే ఆయనకున్నటువంటి రక్షణ, అది అనుగ్రహించినటువంటి ఆ దేవుడు. ఇంకా దేన్ని ఆయన ప్రీతికరంగా ఎంచలేడు. ఇదే యోహాను పత్రికలో అంటాడు చూడండి, 5వ అధ్యాయం 10వ వచనంలో, దేవుని నమ్మనివాడు అక్కడ అంటున్నాడు, దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము
కలిగి ఉన్నాడు. ఏ సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు అంటే, ఆయన ఇచ్చినటువంటి రక్షణకు కారకుడు నా దేవుడే అనేటువంటి సాక్ష్యం, అది ఇతరులకు కనబరిచే విధంగా తన యొక్క ప్రవర్తన. ఎవరు నీ రక్షణకు ఆధారం? నీ గొప్ప రక్షణకు, నీ నిత్య రక్షణకు, నీ మహారక్షణకు కారణం ఎవరు? నీ దేవుడు, మన క్రియలు కాదు. ఐఎమ్ నాట్ వర్దీ టు సాల్వేషన్. నేను తగిన వాడను కానే కాదు, నేను అర్హత కలిగిన వాడను కానే కాదు. మరి ఎలా వచ్చింది అంటే, ఆయన అర్హునిగా ఎంచాడు కాబట్టి, ఆయన క్షమించాడు కాబట్టి, ఆయన ప్రేమించాడు కాబట్టి ఆ నిశ్చయత మనకుంటుంది. అంతేకాదు, రక్షించబడినటువంటి వ్యక్తిలో ఉండేటువంటి ఇంకొక నిశ్చయత ఏంటంటే, ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా మరణాన్ని గురించి, తీర్పును గురించినటువంటి భయం ఉండదు ఈ వ్యక్తికి. ఇది రెండవ రకమైన భయం. భయంతో వణుకుతో కొనసాగించాలి అనేది ఒక రకమైతే, ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా భయంలో బ్రతకడు. అనారోగ్యం వచ్చింది, ఏమైపోద్దో భయం ఉండదు. సమస్యలు వచ్చాయి, ఏమైపోతానో భయం ఉండదు. నిందలు వచ్చాయి, ఏమైపోతానో భయం ఉండదు. ఎందుకు? రక్షించబడిన వారి యొక్క చిరునామా, అతని కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. అతడు ఎక్కడ నిలిచి ఉంటాడు? ఎన్నొచ్చినా, ఎన్ని సమస్యలున్నా, బాధలున్నా, కష్టాలున్నా, అనారోగ్యమున్నా, అతని యొక్క చిరునామా ఎవరంటే యేసు ప్రభువే. అతడు ఉండేటువంటి స్థానం ఏమిటి అంటే, చూడండి, ప్రకటన గ్రంథంలో అంటాడు, 21వ అధ్యాయం చివరికి అతను నివసించేటువంటి ప్రదేశం చూడండి, 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను. అది ఇక్కడేముంటుంది చెప్పాలి. ఇక్కడేముంటుంది? అక్కడ ఉండదు అంటే అర్థం ఏంటి? చెప్పాలి. అక్కడ ఉండదంటే అర్థం ఏంటి? ఏరా తల్లి, ఇక్కడ ఉంటుందనేగా. దేనికోసం ఏడుస్తున్నావు? ఆయన పాదాల వద్ద కన్నీటి ప్రార్థన చేస్తాం. దేనికి చేస్తాం కన్నీటి ప్రార్థన? చెప్పాలి. మీరు దేనికి ప్రార్థన చేస్తున్నారో చెప్పండి. ఆ కన్నీళ్ళు కృతజ్ఞతతో వస్తున్నాయా? చిన్నపిల్లలు చాక్లెట్ ఇవ్వలేదని ఏడుస్తారు కదా, తండ్రి బిస్కెట్ ఇవ్వలేదు, చాక్లెట్ ఇవ్వలేదు, ఆ ఏడుపా? ఇచ్చాడన్న కృతజ్ఞతతో వచ్చేటువంటి ఆనంద బాష్పాల, ఇవ్వలేదనేటువంటి దుఃఖంతో వచ్చేటువంటి దుఃఖ బాష్పాల? ఏం గారుతున్నాయి? ఆయన నీ కన్నీళ్ళు తన బుడ్డిలో దాచిపెడతాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు అది లేదు ఇది లేదని ఏడుస్తావే, ఆ కన్నీళ్ళుగా దాచిపెట్టే అవన్నీ పనికిమాలిన కన్నీళ్ళు. వాటిని దయాల్సినంత అవసరం లేదు, నీ కోసం ఓ బుడ్డి వేస్ట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఏం దాచిపెడతాడు? ఆయన పక్షాన నువ్వు కార్చేటువంటి కన్నీళ్ళుంటాయే, కృతజ్ఞతతో కార్చే కన్నీరుంటుంది, ఆ కన్నీటిని ఆయన తన బుడ్డిలో దాచిపెడతాడు. అంతేకాదు, ప్రతి బాష్ప బిందువుని ఆయన ఏం చేస్తాడు? తుడుస్తాడు. అంతేకాదు, మరణం ఇక ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు. రక్షించబడిన వాడికి దొరికేటువంటి నిశ్చయత, అతని యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడుంటాయి ఇవన్నీ? మరణం లేని లోకమేది? దుఃఖం లేని లోకమేది? ఏడ్పు లేని లోకమేది? అసూయ లేనటువంటి లోకమేది? అబద్ధం లేనటువంటి లోకమేది? అసత్యం లేనటువంటి లోకమేది? అది కదా, అక్కడికి కదా మనం వెళ్ళేది. రక్షించబడిన వాడికి ఉండవలసిన నిశ్చయత ఇది. ఈ రోజున ఈ నిశ్చయత మనలో లేదు అంటే నువ్వింకా రక్షించబడలేదు అని అర్థం. ఇది రెండవ గుర్తు. మూడవది చూడండి, నీ రక్షణ నిజమైనదా కాదా, నువ్వు రక్షించబడ్డావా లేదా అనటానికి మూడవ గుర్తు 2వ అధ్యాయం 29వ వచనం. మొదటి యోహాను పత్రికే, అక్కడే ఉంటాం. అమ్మా, ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును. రైట్. మొదటిదిగా పాపం జోలికి వెళ్ళవు,
పాపాన్ని గూర్చిన ఆలోచన ఉండదు, పాపాన్ని అత్యంత ఘోరంగా అసహించుకుంటాం. ఇది నీ రక్షణకు గుర్తు, నువ్వు రక్షించబడ్డావంటానికి. రెండవదిగా, నీ రక్షకుడు ఆయనే అనేటువంటి నిశ్చయత. మరణాన్ని గూర్చిన భయం కానీ, తీర్పును గూర్చిన భయం కానీ, రేపు నా పరిస్థితి ఏమిటి అనేటువంటి భయం కానీ నీకుండదు. కారణం ఏంటి అంటే, నీ కేర్ ఆఫ్ అడ్రస్ యేసుక్రీస్తు ప్రభువు కాబట్టి. మూడవ గుర్తు ఏమిటి అంటే, ఆ వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి ఎప్పుడు దేని కొరకు ప్రయాసపడతాడు అంటే, నీతిని జరిగించటానికే ప్రయాసపడతాడు. దాని అర్థం ఏమిటి అంటే, పరిశుద్ధత కొరకు ప్రాకులాడతాడు. అత్యంత అసహ్యమైనది పాపమైతే ఆ వ్యక్తికి అత్యంత ప్రీతికరమైనది ఏమిటి అంటే పరిశుద్ధంగా జీవించటం, పరిశుద్ధత కొరకు బ్రతకటం, పరిశుద్ధత కొరకు ఎంత కష్టాన్నైనా అనుభవించటం, ఎంత బాధనైనా దిగమింగటం, ఎన్ని అవమానాలనైనా సహించటం ఆ రక్షించబడిన వ్యక్తి యొక్క లక్షణమవుతుంది. అతడు దేవుని చిత్త ప్రకారం జీవించాలనేటువంటి తపనను కలిగి ఉంటాడు. నీతిని జరిగించేవాడు ఎప్పుడూ కూడా దేవుని చిత్తాన్ని దాటి ఒక్క అడుగు కూడా బయటికి వేయడు. ఏమిటి దేవుని చిత్తము అంటే, మీరు చూడండి, చాలా ఉన్నాయి. అందులో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. తెస్సలోనికైలకు రాస్తూ పౌలు ఇలా అంటాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, 1 Thessalonians చాప్టర్ 4 verse 5, 4-5 కలిపి ఉంటాయి చూడండి. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధంగా నీ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా కొనసాగించుకోవాలో అది నీకు తెలిసుండాలి కాదు, రక్షించబడిన వ్యక్తికి ఆ విషయం తెలుస్తుంది. ఇందాక చెప్పాను, నాకు తెలియదు బ్రదర్, తెలియకుండానే వెళ్ళిపోయాను అంటుకుంది, అది ఎలా ముడియాదు. అర్థమైందా? అదంతా కుదరదనమాట. ఎలా బ్రతకాలో తెలుసు నీకు. ఎందుకు ఇచ్చాడు కదా, 66 పుస్తకాలు రాసి చేతిలో పెట్టాడు కదా, నీ చేతిలోనే ఉంది కదా, చదువుతున్నావు కదా, గ్రహిస్తున్నావు కదా, సేవకులు చెప్తూనే ఉన్నారు కదా, వారంలో ఎన్నిసార్లు వింటూ ఉన్నావు. ఇంకా నీ ఘటాన్ని ఎలా కాపాడుకోవాలో నీకు తెలియదా? అది దేవుని చిత్తం అన్న విషయం నీకు తెలియదా? పరిశుద్ధత కొరకే బ్రతకాలి అన్న సత్యం నీకు తెలియదా? ఆయన చెప్పింది అదే కదా, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము. తెలియదా? ఏం తెలియదు మనకు చెప్పండి. ఇది తెలియదు, ఇలా బ్రతకటం నాకు ఎవరో చెప్పలేదు అన్న విషయం ఒకటి చెప్పండి. ఈడ నిలబడిన వారు నెత్తి నోరు బాదుకొని చెప్పేది ఏంటి ఎప్పుడు? అమ్మా, పాపం జోలికి వెళ్ళొద్దు, పరిశుద్ధంగా ఉండండి, నీ రక్షణను కాపాడుకో, నీ రక్షణను కొనసాగించు, దాన్ని పోగొట్టుకోవద్దు. అది కోల్పోయిన రోజున నీ రక్షకుని కోల్పోతావు. అది కోల్పోయిన రోజున నీ యొక్క రక్షణ ఆనందం పోతుంది. నీ ఘటాన్ని కాపాడుకోవటం అనేది, పరిశుద్ధంగా బ్రతకటం అనేది దేవుని చిత్తం. అంతేకాదు, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? రక్షించబడిన వ్యక్తి అంటే, దేవుడు ప్రేమించే వాటిని తాను ప్రేమిస్తాడు, దేవుడు ద్వేషించే వాటిని తాను ద్వేషిస్తాడు. మీరు చూడండి, సంఖ్యాకాండంలో ఇలాంటి ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. 25వ అధ్యాయం. ఇతని పేరు ఫినెహాస్, అహరోను యొక్క మనవడు. ఇతడు ఏం చేశాడో చూడండి. 25వ అధ్యాయం 11వ వచనం. ఏం చేశాడు ఇతను? 8వ వచనం. సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీని, ఆ స్త్రీని, అప్పుడు ఇశ్రాయేలీల్లో నుంచి తెగులు బాలాకంటాడు బిలాముతో, ఎట్లయినా మరి వాళ్ళని ఆపాలి, వాళ్ళు పాపంలో పడేలా చేయాలంటే బిలాము గొప్ప ఐడియా ఇస్తాడు. మీ వాళ్ళు ఉన్నారు కదా మోయాబు స్త్రీలు,
అందులో అందమైన వారిని చూసి వారి దగ్గరకు పంపించు, వారితో వ్యభిచారం చేసేలాగా ప్రేరేపించేలాగా చెయ్యి. దేవునికి అత్యంత అసహ్యమైనది పాపం గనుక వారు పాపంలో పడతారు. ఆ పాపంలో పడగానే దేవుడు ఖచ్చితంగా వాళ్ళందరినీ చంపేస్తాడు. కాబట్టి ఇది నువ్వు చెయ్యి అంటాడు. చెప్పినట్టుగానే పంపిస్తాడు. అందులో ఎంతమంది అంటే అక్కడ రాస్తాడు చూడండి, పాపంతో చచ్చిపోయిన వారు అమ్మా 20. అది దేవుని కోపానికి గురయ్యి పాపం చేత మరణించిన వారు, దేవుని ఉగ్రతకు కారకులైన వారు 24,000 మంది. అందులో ఆ సమాజం నుంచి, ఆ ఇశ్రాయేలు సమాజం నుంచి ఒక్కడు లేచాడు. పరిశుద్ధత కొరకు ప్రాకులాడేవాడు, పరిశుద్ధత కొరకు బ్రతికేవాడు, దేవుడు అసహించుకునే దాన్ని అసహించుకునేవాడు ఒక్కడు లేచాడు. అతడే ఫినెహాస్. లేచి ఒకటే పోటు పొడిచాడు. ఆ మోయాబు స్త్రీని, పాపం చేసిన ఇశ్రాయేల్ని, ఇద్దరిని చంపాడంట. తద్వారా జరిగింది ఏమిటి అంటే తెగులు నిలిచిపోయింది, దేవుని ఉగ్రత నిలిచిపోయింది. కారణం ఏమిటి అంటే పరిశుద్ధతను ప్రేమించేవారు దేవుని యొక్క కోపాగ్నిని మళ్లించగలరు. ఆ రోజున అబ్రహాం చేసింది ఏంటి? అబ్రహాం చేసింది ఏంటి? దేనికోసం వచ్చాడు ఆయన? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయటానికే వచ్చాడు. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడు? బ్రతిల్లాడుతున్నాడు. అయ్యా 50 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది. దేవుడు ఎందుకు నిలిచాడు అబ్రహాము దగ్గర? నీతిమంతుడు. ఎవరు అబ్రహాము? దేవుని పట్ల రోషం కలిగినవాడు, దేవుని చిత్తానికి చేయటానికి తన్ను తాను అప్పగించుకున్నవాడు. వచ్చేయి బయటికి, అక్కడ ఉండొద్దు, నేను నిన్ను వేరే చోటికి తీసుకెళ్తాను, అక్కడ నీవు నివసించాలి అనగానే వెనక ముందు ఆలోచించకుండా సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని మాట మీద బయటకు వచ్చేసినవాడు. అందుకే దేవుడు అక్కడ అంటాడు, నేను చేయబోయే కార్యాన్ని నా స్నేహితుడికైన అబ్రహాంకు నేను దాచిపెడతానా? దాస్తానా? దాయలేడు. కారణం ఏంటి? దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడో దాన్ని అబ్రహాము ప్రేమించినవాడు. దేవుడు దేన్ని ద్వేషించాడో అబ్రహాము దాన్ని ద్వేషించినవాడు. ఇక్కడ ఫినెహాస్ కూడా అంతే. పరిశుద్ధత అనేది నీ రక్షణను నీకు కాపాడుతుంది. అంతేకాదు నీ ప్రజలలో ఉన్నటువంటి తెగులును కూడా నిలిపివేయటానికి కారణం ఏమవుతుంది అంటే నీ యొక్క పరిశుద్ధత. ఒకవేళ నీ కుటుంబంలో గనక దేవుని ఉగ్రతకు స్థానం ఉంటే నీ పరిశుద్ధత అనేది ఆ ఉగ్రతను ఒకవేళ తప్పిస్తుందేమో. కుటుంబ యజమానులంగా, తల్లిదండ్రులంగా పిల్లలు భక్తిహీనంగా ప్రవర్తిస్తే మనం కూడా అదే భక్తిహీనతలో ఉంటే ఎవరు నేర్పించాలి? పిల్లలకి చెప్పాలి. ఎవరు టీచ్ చేయాలి? బయట స్కూల్లో చెప్తారా? స్కూల్లో ఏం నేర్పిస్తున్నారో తెలుసా? మొన్న మా రేమాని స్కూల్లో దింపడానికి వెళ్ళినప్పుడు అప్పుడే ప్రేయర్ జరుగుతుంది స్కూల్ లోపల. నాకు తెలియదు అప్పుడు దాకా ఇది చెప్తారని. ఒక్కసారి గుండె పగిలిపోయింది నాకు. ఇంటికి వచ్చి 2-3 సార్లు అన్నది, రేమా అనుకుంటా అటు ఇటు తిరుగుతా అంటే పిలిచా, ఏమంటున్నావు అన్న. నేలకెట్ట కొరికి టీచర్ చెప్పింది డాడీ అంటుంది. స్కూల్కి వెళ్ళా, పెద్ద గొడవ అయింది టీచర్తో. గొడవ మీన్స్ వాగ్వాదమైంది. నేను అడిగాను, నేర్పిస్తున్నారు కరెక్టే, మరి క్రైస్తవులు ఉంటారు ప్రార్థన నేర్పించరే, ముస్లిమ్స్ ఉంటారు నమాజ్ చేపిస్తున్నారా అంటే ఈ పిల్లల మధ్యలో పక్షపాతం తీసుకొచ్చేది మీరేగా. అయినా చదువు చెప్పాల్సినటువంటి స్కూల్లో ఇవెందుకు వస్తున్నాయండి? మీరు క్రిస్టియన్ స్కూల్స్కి రండి, బైబిల్ నేర్పిస్తున్నారా? ఏంటి మీరు చెప్పేది? మీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో తెలుసా మీకు? స్కూల్స్కి వెళ్ళి సమాజంలో ఏం నేర్చుకుంటున్నారో తెలుసా?
పరిశుద్ధతను ఎవడూ నేర్పించడు. లోకం అసలే నేర్పించదు. ఎవరు నేర్పించాలి? ఎవరు చెప్పాలి? నువ్వు పరిశుద్ధుడు అయితే నీ పిల్లలకు అదే పరిశుద్ధతను నేర్పించుకుంటావు. నువ్వు పరిశుద్ధతను ప్రేమిస్తే నీ పిల్లలకు అదే పరిశుద్ధతను నేర్పించుకుంటావు. నువ్వు ఆ పరిశుద్ధతను ఇష్టపడేవాడివైతే, పాపాన్ని ద్వేషించేవాడివైతే నీ పిల్లలను కూడా అదే క్రమంలో నువ్వు పెంచుకోగలుగుతావు. కానీ లోకం అలా కాదే. లోకానికి తెలియదు పరిశుద్ధత. దానికి తెలిసింది ఒకటే, పాపం. లోకంలో ఉన్నటువంటి మనం మన రక్షణను కొనసాగించుకుంటూ మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అందుకే అంటున్నాడు, రక్షించబడిన వ్యక్తి తన ఘటాలను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుస్తుంది. అది దేవుని చిత్తమని ఆ వ్యక్తి గ్రహిస్తాడు. అంతేకాదు, పరిశుద్ధ రక్షణలో కొనసాగించేవాడు, రక్షణను కాపాడుకునేవాడు, రక్షించబడిన వ్యక్తి నీతిగా ఎలా ప్రవర్తిస్తాడు అంటే, అతని యొక్క నీతి యథార్థత ఎంత పేదరికమైన, ఎన్ని ఇబ్బందులైనా, ఎంత కష్టం వచ్చినా దాన్ని విడిచిపెట్టడు. తనకెంత అవసరత రాని. ఉదాహరణకి ఇలా అంటాను, నీ కొడుకు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నావు, నీకు ఒక 50,000 అవసరమైంది ఆపరేషన్కో దేనికో. నువ్వు క్రైస్తవుడివి, రక్షించబడిన వాడు అనుకుందాం అని నువ్వు అనుకుంటున్నావు, కరెక్టే. ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేస్తూ ప్రయత్నాలు చేస్తున్నావు, ఎక్కడ దొరకలేదు. ఆ క్రమంలో నువ్వు ఆ దారి గుండా వెళ్తున్నప్పుడు నీకు రోడ్డు మీద 50,000 రూపాయల కట్టకు దొరికింది. ఏం దొరికింది? 50,000 రూపాయల కట్ట దొరికింది. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తావు? అక్కడే మోకరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నీ ప్రార్థనకు జవాబు వచ్చింది, దేవుడు నిన్ను కనికరించాడు, ఇదేనా? ఇదే చెయ్యాలా? అంటే ఏం చేయాలి మరి? నవీన్, నువ్వైతే ఏం చేస్తావు? చెప్పండి, ఏం చేద్దాం? అరే, నువ్వు చేసావు ప్రార్థన, నీ కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడే, నీకు అదే సమయంలో కావాలి, అదే సమయంలో దొరికాయి కదా, సమయం దాటిపోలేదే, అంతేనా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి స్తోత్రం చెప్పి సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పి, నువ్వు నిజంగా రక్షించబడితే సరాసరి అవి తీసుకొని ఎక్కడికి వెళ్తావు? ఎందుకంటే నీకులాగే ఎవడో అవసరతల్లో ఎక్కడికో వెళ్తున్నాడు, దాన్ని పోగొట్టుకున్నాడు, అది కూడా అతనికి అవసరమే కదా. గుర్తుపెట్టుకో, అవతల వారిని నష్టపరిచి నీకు మేలు ఎప్పుడు చేయడు దేవుడు. పంపిస్తాడు, నీ వద్దకు సహోదరులను పంపిస్తాడు, సహాయం కొరకు ఎవరినైనా పంపిస్తాడు ఆయన. అంతేకాని అక్రమమైన మార్గంలో నీకు సహాయం చేసే దేవుడు కాదు. నువ్వు ఆ పేదరికంలో, ఆ అవసరతలో నిజంగా నీ రక్షణ నిజమైనదే అయితే నువ్వు మాట తప్పవు, నీతిని తప్పవు, యథార్థతను తప్పవు, తీసుకెళ్ళి స్టేషన్లో అప్పగిస్తావు. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ఒక చర్చ్ ఓపెనింగ్కి వెళ్ళాను నేను. వెళ్తే వాక్యానికి ముందు ఆ పాస్టర్ గారు సాక్ష్యం చెప్తున్నాడు, ఈ చర్చ్ అలా కట్టాను అనేది. చెప్తూ చాలా మాటలు ఎన్ని అబద్ధాలు చెప్పాడు నాకు అర్థమవుతూనే ఉంది. తెలిసిపోద్దిగా, దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవడైనా గ్రహిస్తాడు, నేననే కాదు. అబద్ధాలు చెప్తూ చాలా చెప్పి ఆఖరికి భయంకరమైన అబద్ధం ఇంకోటి చెప్పాడు. ఇదే ఇంకంతా అయిపోయిందండి. 20,000 రూపాయలు అవసరమైంది. ప్రార్థన చేస్తున్నాను, రాత్రంతా చేశాను, 2 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాను. సరిగ్గా మమతా రోడ్డు సర్కిల్ దగ్గరికి వచ్చేసరికి, అది ట్యాంక్ బండ్ ఉంది కదా, అక్కడికి వచ్చేసరికి ఆ సర్కిల్ ఇలా తిరుగుతున్నాను. తిరిగే క్రమంలో కవర్ కనపడిందంట. ఏం కనపడ్డది? కవరు. ఇక్కడే బోనకల్ రోడ్లో ఉంటాడు ఆయన. కవర్ కనపడితే ఆగి కవర్ తీసి చూశాడంట. సరిగ్గా 20,000 ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పాడంట. ఇంటికి వచ్చాడంట, ఏడ్చాడంట. దేనికి? 20,000 దొరికినందుకు. దేవుడు అట్లా అవసరం తీర్చాడంట. వాక్యం చెప్పేటప్పుడు నన్ను పిలవపోయినా పర్లేదని చెప్పా. ఇదే చెప్పా. నిజంగా యథార్థమైన సేవకులైతే అవి సరాసరి తీసుకెళ్ళి స్టేషన్లోనే ఇస్తాడు. ఎందుకంటే అక్కడ బోల్డని సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవడు పోగొట్టుకున్నాడో, ఏ బండి మీద ఈజీగా తెలిసిపోతుంది.
సరే పోలీసు వాళ్ళు వాడికి ఇస్తారా ఇవరా పక్కన పెడితే, నీ తరపు నుంచి నువ్వు నీ మనస్సాక్షిని క్లియర్ చేసుకోవాలి కదా, నీ తరపు నుంచి నువ్వు కడుక్కోవాలి కదా, నీ రక్షణను భయముతో వణుకుతో నువ్వు కొనసాగించాలి కదా. ఎడాపెడా ఇచ్చి పడేసా. ఇంకా మళ్ళీ అలా పిలవాలి. ఇప్పటివరకు నాకు ఫోన్ చేయలే, నాకు తెలుసు, నేను ముందే డిసైడ్ అయ్యే చెప్పా. ఎందుకంటే ఎవడు చెప్తాడు మరి? ఈయన ఎప్పుడు చెప్పటమే తప్ప చెప్పించుకోవటం ఉండదుగా మరి సేవకుడికి. మరి ఎవడు చెప్పాలి? దేవుడు నాకు ఇచ్చాడు అవకాశం. ఇది కాదు. నువ్వు రక్షించబడిన వాడివైతే నీతిని, నీ దేవుడు నీతిమంతుడు గనక నువ్వు కూడా నీతిని, యథార్థతను, పరిశుద్ధతను ఏం చేస్తావు? ప్రేమిస్తావు. ఇది మూడవది. నాలుగవది చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు. 4వ గుర్తు ఏమిటి అంటే, నువ్వు రక్షించబడ్డావు, నీ రక్షణ ఇంకా నీలో నిలిచి ఉంది, నువ్వు రక్షణను భయముతో వణుకుతో కొనసాగిస్తున్నావు అనడానికి 4వ గుర్తు ఏమిటంటే, నీ సహోదరులను నీవు ప్రేమిస్తావు. ఎవరి సహోదరులు? సహోదరుడు అంటే సహ ఉదరం నుంచి వచ్చినవాడు, ఒకే ఉదరం నుంచి. ఏ ఉదరం నుంచి వచ్చాం మనం? ఆ రోజున ఈయన ఉన్నాడా పోయాడా అని బల్లెంతో పొడిచి చూశాడే, ఎక్కడైతే పొడిచాడో అక్కడి నుంచి పుట్టిన వాళ్ళం మనం. ఆ ఉదరం నుంచి వచ్చిన వారం. దేవునిలో నుంచే మనం పుట్టాం, దేవుని మూలంగానే పుట్టాం. మనమందరం పుట్టింది ఎవరికి అంటే ఆ దేవునికే. ఎవరం మనం అందరం? విచిత్రమైన సంగతి ఏంటో చెప్పనా? ఒక క్రైస్తవుడు, ఈ మధ్యకాలంలో నేను చాలామంది క్రైస్తవులు గమనించింది ఏంటంటే, బయటి వాడికి సహాయం చేయటానికి ఉరుకుతాడండి, పరుగులు తీస్తాడు, ఉన్నదంతా పెడతాడు. మరి దాని వెనుకున్నటువంటి అర్థం ఏంటో నాకు తెలియదు. కానీ సంఘానికి వచ్చేసరికి, సంఘంలో విశ్వాసుల విషయానికి వచ్చేసరికి, సహోదరుల విషయానికి వచ్చేసరికి, ఆ వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్న, బాధల్లో ఉన్న, కష్టంలో ఉన్న, కృంగిపోతున్నా, కళ్ళ ముందే పాడైపోతున్నా ఆ వ్యక్తి ఎడల మాత్రం ప్రేమను కనబరిచేటువంటి పరిస్థితులు లేవు. బయటి వారిని ప్రేమించాలి, కాదనటం లేదు. ఖచ్చితంగా దేవుని ప్రేమను చూపించాలి. ఎందుకంటే మన ప్రభువు కూడా అలాంటి ప్రేమనే చూపించాడు అన్యుల పట్ల. కానీ అంతకంటే ఎక్కువైనటువంటి ప్రేమ ఎవరి ఎడల కలిగి ఉండాలి అంటే నీ సహోదరుల పట్ల కలిగి ఉండాలి. ఈ ప్రేమ లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఇదే పత్రికలో వచ్చాడు, మూడు విషయాలు రాస్తాడు. 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. అక్కడ ఏమంటున్నాడు? వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు, వెలుగు అంటే రక్షణ, నువ్వు రక్షించబడ్డావని చెప్పుకుంటున్నావు, కానీ ఇంకా సహోదరుని ఏం చేస్తున్నావు? కానీ పైకి ఏం చేస్తాం? అస్సలు కనపడనీయం. ఎంత బాగా చెప్పాడు బ్రదర్. అంతే. తర్వాత ఈ ద్వేషం అసలు మనం టాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ అనుకుంటున్నాం కానీ కాదు. సంఘంలో ఉన్న వుడ్ ఎక్కడా లేదు. ఎవడున్నాడు ఇంతకు మించిన యాక్టర్ లేదన్నా? ఒక క్రైస్తవుని మించిన యాక్టర్ ఎవడున్నాడు చెప్పండి నాకు. ఒక నామకార్థమైన క్రైస్తవుడు, వాడిని మించిన యాక్టర్ ఎవడున్నాడు? ఎడన్నా కనపడెత్తావా ద్వేషాన్ని? లోపల ఎక్కడో ఉంటుంది. అసలు టైంకి వస్తుంది అన్నమాట, స్పాంటేనియస్గా, సమయోచితమైనటువంటి వాడుకి ఎవడదయ్యా అంటే క్రైస్తవుడిదే. ఏం మాట్లాడాం ఇప్పుడే మనం, టైం వస్తుంది చూసావా అప్పుడు చెప్తాం. ఎప్పుడో 6 నెలలు 5 నెలల క్రితం జరిగిన విషయం అన్నమాట. ఎప్పుడు గుర్తొస్తుంది? సమయం రాగానే. పాపం ఆయన ఇదేంటి ఎప్పుడో మర్చిపోయాం కదా, అయిపోయింది కదా, అయిపోయింది అనుకున్నానే. లేదు ఇంకా లోపల అట్లే ఉంది. 6 నెలల క్రితం క్లోజ్ అవ్వాల్సిన ఇష్యూ ఇది, ఇంకా అవ్వలేదా? మరి ఈ 6 నెలలు ఎట్లా ఆరాధించావు నువ్వు? అబ్బా, ఎట్లా కానుకేసావు నువ్వు? ఎట్లా బల తీసుకున్నావు? భయం లేదు నీకు?
వణుకు లేదా? లోపల అట్లనే ఉందిగా. విడిచిపెట్టావా ఆ ద్వేషాన్ని? సమూలంగా వేలతో సహా పీకేశావా? మళ్ళీ పురుడు పోసుకుంటుంది, మళ్ళీ మొక్కలు వస్తాయి, మొలకలు వస్తాయి, చిగురిస్తాయి. ఎప్పుడు? ఆ సమయం వచ్చినప్పుడు. అందుకే అంటున్నాడు, నువ్వు ఇంకా ఎక్కడున్నావు? యు ఆర్ ఇన్ ద డార్క్నెస్. చీకట్లోనే ఉన్నావు, వెలుగు లేదు నీ లోపల. ద్వేషం అలానే ఉంది. అంతేకాదు, ఆ 3:15 చూడండి. చదవండి. ఈ మాట చెప్పండి నాతో పాటు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. జైల్లో లేరు, ఎక్కడున్నారు ఇప్పుడు వీళ్ళందరూ? విచిత్రం ఏంటంటే వీడికి శిక్ష వేయలేము, ఈ నరహంతకుడికి జైల్లో పెట్టలేము, ఫైన్ కట్టించలేము, ఏం చేయలేము. కారణం ఏంటి? పైకి నరహంతకుడు కాదు. ఎక్కడ నరహంతకుడు? అంతరంగంలో. ఎన్ని హత్యలు చేస్తాం? ఎప్పుడుకో 100 దాటిపోయి ఉంటాయా? ఎవడికి దొరకడు పేరు మోసిన రౌడీయుడు, మామూలు రౌడీ కాదు. మళ్ళీ రక్షించబడ్డాడని అనుకుంటున్నాడు, చీకట్లో ఉంటాడు, ద్వేషిస్తూనే ఉంటాడు. అమ్మా, ఏమ్మా, మంచినీళ్ళ కావాలా? ఏంటంట? తన సహోదరుని ద్వేషించువాడు ఏ నరహంతుకుని యందు నిత్య జీవం ఉండదని ఎరుగుదుము. ఈ ద్వేషంతో మనం చేసే హత్యలేంటో తెలుసా? మొట్టమొదటిగా సాక్ష్యాన్ని పొడిచి 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 చంపేస్తాం. ఇంతకంటే భయంకరమైన హత్య ఇంకోటి ఉండదు. నువ్వు కత్తితోటి 10 పోట్లు పొడిచినా హాస్పిటల్కి వెళ్తే బతికే అవకాశం ఉందేమో. సాక్ష్యాన్ని హత్య చేస్తే చేయబడినోడు బతుకుతాడు ఏదో ఒక రోజు, కానీ చేసిన నువ్వు ఇక్కడ ఏ జైలు ఉండదు, ఏ శిక్ష ఉండదు. మరి పైకి వెళ్ళిన తర్వాత చెప్పాలి, యావజ్జీవ కారాగార శిక్ష. ఇక్కడంతా యావజ్జీవ కారాగార శిక్ష అంటే భూమి మీద 15 అన్న 14 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు. మరి ఆ యావజ్జీవ కారాగార శిక్ష అగ్ని ఆరదు, అది నువ్వు చావు, శిక్ష పోదు. ఇట్లనే ఎప్పుడు రక్షించబడ్డానని చెప్పుకొని నీ సహోదరులను సహోదరులను ద్వేషిస్తూ ఉంటావే, ప్రేమించకుండా, ఆ వ్యక్తులు నిజంగా రక్షించబడినట్టు కాదనమాట. 4:20 కూడా అంటాడు చూడండి. 4:20లో కూడా ఏమంటున్నాడు? చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు ఎవరు? అబద్ధీకుడు. ఎవరితను? తాను చూసిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమ లేదు. పైగా ఇతడు ఎవడరా అంటే అబద్ధీకుడు. అబద్ధీకులు ఎక్కడుంటారు చెప్పాలి? అబద్ధీకులు ప్రకటన 21:8 ప్రకారం ఆ లిస్టులో చూస్తే మీరు చూడండి. ప్రకటన 21:8. అమ్మా, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, అబ్బా ఇక్కడికి వచ్చేసాడా? రైట్. అదిగో ఎక్కడున్నావు? సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడున్నాడు? అక్కడే ఉంటాడు. ఎందుకంటే ఈ బ్యాచ్ అంతా ఉండేది అక్కడే, ద్వేషించే వాళ్ళ బ్యాచ్. పరలోకంలో ద్వేషించే వాళ్ళ బ్యాచ్కి ప్లేస్ లేదు. కానీ దేవుడు ఎంత గొప్పోడంటే మీకంటూ ఒక ప్లేస్ ఇచ్చాడు. అబద్ధం ఆడేవారికి, నరహత్య చేసేవారికి, సహోదరులను ద్వేషించే వాళ్ళందరికీ కూడా ఒక స్థానం ఇచ్చాడు దేవుడు. దాని పేరే నరకం. చూడండి ఎంత మైన్యూట్ థింగ్స్ ఇవన్నీ. నీ మనసులో పెట్టుకున్న చిన్న ద్వేషం
నిత్యత్వాన్ని కోల్పోవటానికి, నిత్య దేవుణ్ణి కోల్పోవటానికి, నిత్య ఆనందాన్ని కోల్పోవటానికి కారణమవుతుంది. కానీ దీన్ని మనం అసలు చాలా సింపుల్గా తీసేసుకుంటాం. రక్షించబడిన వ్యక్తి తన సహోదరుని పట్ల ద్వేషం, తన సహోదరి పట్ల ద్వేషాన్ని కొనసాగించలేడు. అప్పటికి బాధ అవుతుందేమో, బాధ అనిపించవచ్చు, కానీ ఆ వ్యక్తిని క్షమించి దాన్ని విడిచిపెట్టేస్తాం. ఇంక ఎన్నటికీ దాన్ని మనం జ్ఞాపకం చేసుకో. ఆ మాటకు వస్తే ఆయనే జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే ఎన్నున్నాయి మనల్ని? రాణిస్తాడా? అసలు అడుగు నేను ఇక్కడ నిలబడటానికి డెప్ప మీద ఒక్కడి బిక్కి నడుగు బయటకు అంటాడు నన్ను, ఆయనే గనక జ్ఞాపకం పెట్టుకుంటే. మరి ఆయనకే లేని జ్ఞాపకాలు నీకెందుకు? ఆయనకే లేని ద్వేషం మనకెందుకు కదా? ఆయన ద్వేషించేది ఒకటే చెప్పాను, పాపం. కానీ మనం ఎన్ని ద్వేషిస్తున్నాం? ఆ వ్యక్తి అంటే పడదు కదా, ఆ వ్యక్తి అంటే సహించలేం, మనం ఓర్చుకోలేం. ఇలా ఉండి మనం బలలో ఎలా చేయి వేస్తాం? మన రక్షణ నిజమైనదని మనం ఎలా చెప్పగలుగుదాం చెప్పండి. అందుకే 133వ కీర్తనలో అంటాడు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ద యూనిటీ ఈజ్ బ్లెస్డ్. చివర్లో అంటాడు, అది ఆశీర్వాదం అంటాడు. ఐక్యత ఉండాలి. ఒకరికి కష్టం అంటే నీ కళ్ళ వెంట కన్నీరు వచ్చేటువంటి అంతటి ప్రేమ నువ్వు కొనసాగించాలి. అది లేని రోజున ఇది సంఘం అవుతుంది, కుటుంబం అవ్వదు. ఏమవుతుంది? సంఘంగానే చూస్తాను తప్ప కుటుంబంగా చూడం మనం దీన్ని. ద ఎవ్రీ చర్చ్ బిహేవ్ లైక్ ఎ ఫ్యామిలీ, నాట్ ఎ బిల్డింగ్. కట్టడంగా కాదు దీన్ని మనం చూడాల్సింది, మన జీవితాలను కట్టేటువంటి కుటుంబంగా చూడాలి. అలా చూసిన రోజున నీ ద్వేషం నీ లోపల ఉండదు. అలా చేయగలిగితే నువ్వెవరు అంటే రక్షించబడిన వ్యక్తివి. అలా చేయలేకపోతే యు ఆర్ నాట్ ఎ సేవ్డ్ పర్సన్, యు డోంట్ హ్యావ్ ఎ సాల్వేషన్. 5వ మాట చెప్తాను త్వరగా. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. భోజనాలు ఉన్నాయి కదా, అందుకే కొంచెం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, రక్షించబడిన వ్యక్తి ఏం చేస్తాడంట? లోకాన్ని జయిస్తాడు. ఒకసారి కాకపోయినా ఒకసారైనా జయిస్తూనే ఉంటాడు. ఒక్కొక్కటిగా లోక సంబంధమైన వాటిని జయిస్తూ వస్తాడు. అన్నీ ఒకేసారి జయించలేకపోవచ్చు, కానీ ఒక్కొక్కటిగా దేవుడు ఈ దేన్నైతే ఆశ్రయించుకుంటున్నాడో, ఏదైతే లోక సంబంధమైనది మన లోపల ఉందో, మన కుటుంబాల్లో ఉందో, మన జీవితాల్లో ఉందో, దాన్ని ఒక్కొక్కటిగా మనం తొలగించుకుంటూ వస్తున్నాం. బలను సమీపించేటువంటి మనం ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుంటే ఏమేమి తీసేసుకున్నావు చెప్పు? ఏమేమి జయించుకుంటూ వచ్చావు? నీ కోపాన్ని జయించావా? నీ ద్వేషాన్ని జయించావా? నీ అసూయని జయించగలిగావా? నీ వ్యభిచారాన్ని జయించగలిగావా? నీ తాగుడు జయించగలిగావా? నీ జూదాన్ని జయించగలిగావా? దేన్ని జయించగలిగాం మనం? నీ ఓర్చుకోలేని తనాన్ని జయించగలిగావా? నీ ప్రార్థన లేమిని జయించగలిగావా? దేన్ని జయించగలిగాం మనం? పైగా ఏదైనా సమస్య వస్తే మొదటిగా మన యొక్క ఆలోచన ఎటుపోద్దంటే లోక సంబంధులు చెప్పేటువంటి ఆలోచన దగ్గరికి వెళ్తుంది. మంచి చెడుల విషయంలో రక్షించబడిన వ్యక్తి ఎవ్వడూ కూడా లోక సంబంధుల సలహా తీసుకోడు. ఎందుకు అంటే లోకం ఎంత మంచిగా నీకు కనిపించినా దైవికమైనటువంటి ఆలోచన నీకు చెప్పలేదు. నీ సమస్యకు పరిష్కారం ఎక్కడుంది అంటే సంఘంలోనే ఉంది, సహోదరుల వద్దనే ఉంది, నాయకుల వద్దనే ఉంది, లోకం వద్ద లేదు. ఆడంటాడు అక్కడికి వెళ్తే ఆ వ్యక్తి అయితే బాగా చెప్తాడు. చాలామంది ఈ రోజున క్రైస్తవ్యంలో తమ యొక్క సమస్యలకు పరిష్కారం లోకం వద్దే చూస్తున్నారు. లోక పోకడలు, లోక అభిప్రాయాలు. అసలు దానికి నీకు సంబంధం ఏంటి? రక్షించబడ్డామంటే అర్థం ఏమిటి చెప్పండి? రక్షించబడ్డామంటే అర్థం ఏమిటి? లోకానికి నేను, నాకు లోకం ఏమైంది కదా? మరి సిలువ వేయబడిన తర్వాత మరలా వెళ్ళి కలుసుకునే ప్రయత్నం ఏంటి? మరలా వారి ఆలోచనలు, వారి మాటలు,
ఆ వ్యక్తికి ఎంత అనుభవం అయినా ఉండనివ్వండి, అతడు రక్షించబడిన వాడు కాకపోతే ఆ వ్యక్తి యొక్క ఆలోచన నిన్ను నిలబెట్టేది కాదు, నిన్ను సరిచేసేది కాదు, నిన్ను ధైర్యపరిచేది ఎంత మాత్రం కాదు. ఎందుకంటే లోక సంబంధమైన ఆలోచనలు లోక సంబంధంగానే ఉంటాయి. అది ఎన్నడూ కూడా దేవునికి దగ్గర చేయలేదు. అందుకే ఆ వ్యక్తి లోకాన్ని జయించేవాడిగా ఉంటాడు. అంతేకాదు, మనుషులు మెప్పు కంటే కూడా ఈ వ్యక్తి లోకం మెప్పు కంటే దేవుని యొక్క మెప్పును ఎక్కువ కోరుకుంటాడు. దేవుణ్ణి మెప్పించడానికి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అది గలతీ 1:10 మనం చూస్తాం పౌలు అనేటువంటి మాటలు. ఎవరిని సంతోషపెట్టాలని? మిమ్మల్ని కాదు, మనుషులను సంతోషపెట్టువాడినైతే దేవుని దాసుని. అసలు మనమందరం ఎవరం అంటే దేవుని దాసులం. Every believer should behave like a pastor. ఒక సేవకునిగా, సేవకురాలుగా నువ్వు ప్రవర్తించవలసిన ప్రవర్తన అది. అప్పుడు నీ ఆలోచన, నీ యొక్క గమ్యం ఏమై ఉండాలి అంటే దేవుణ్ణి సంతోషపెట్టడమై ఉండాలి. ఎవడు యోగ్యుడు అంటే దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు. 2 కొరింథీ పత్రిక 10:18 రాస్తాడు, ఎవడు యోగ్యుడు రా అంటే దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు. కానీ మనం ఎవరి మెప్పు కోసం చూస్తాం? ఎవరి ఘనత కోసం చూస్తాం? దానికోసం మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తామంటే దేవుణ్ణి మరుగు చేసి మనల్ని మనం హైలైట్ చేసుకుంటూ ఉంటాం. నాకు అర్థం కాదు, ఒక క్రైస్తవుడిగా నిన్ను నీవు కనబరుచుకుంటున్నావు అంటే నీ దేవుడు ఎక్కడున్నాడు మరి నీ జీవితంలో? ఒక 10 మాటలు వస్తే 9 మాటలు నీ గురించేనా? నేనది, నేనిది, నేను అట్టుంటా, నేను ఎట్టుంటా, నేను అది చేస్తా, ఇది చేస్తా. ఇక నిలబడితే 10 మాటలు నీ గురించే. మరి దేవుని గురించిన మాటలే అసలు ఎవడు అడిగాడు? నువ్వేంటో చెప్పు. ఎవరు నువ్వు? ఈ విశ్వంలో ఇన్ని గ్రహాల మధ్యలో, ఇన్ని నక్షత్రాల మధ్యలో ఒక భూమి. ఆ భూమి మీద నువ్వెవరు? 3 వంతుల నీరు, 1 వంతు నేల. ఆ నేల మీద నువ్వెవరు? ఉన్నటువంటి ఈ కోటాను కోట్ల జనాభాలో నీ జీవితం ఎంత? నీ బ్రతికెంత? నీ ఊపిరెంత? నీ ఆయుష్ ఎంత? నీ ఆరోగ్యం ఎంత? ఏముంది నీ దగ్గర? చెప్పు. నిన్ను నీవు ప్రజెంట్ చేసుకొని దేవుణ్ణి మరుగు చేయటానికి నీ దగ్గర ఉన్నదేమిటి? నీ టాలెంట్సా? నీ ధనమా? నీ ఉద్యోగమా? ఏముంది? అందుకే పౌలు అంటాడు, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలి? మనల్ని బట్టి మనం కాదు. రక్షించబడిన వ్యక్తి వీటన్నిటినీ జయించేవాడిగా ఉంటాడు. మరలా చెప్తున్నాను, దేవుని పిల్లలంగా దయచేసి ఎవరితో మాట్లాడినా, ఎక్కడ నిలబడ్డా, ఎంతమంది మధ్యలో ఉన్నా మాట్లాడవలసింది నీ దేవుని గురించి, చూపించాల్సింది నీ దేవుణ్ణి. నేను బ్రదరు అసలు ఎవరిని లెక్క చేయను. మరి ఎవరిని లెక్క చేయకపోతే దేవుని కూడా లెక్క చేయవుగా. మరి ఏది విధేయత? నీ మాటల్లో విధేయత లేదు, నీ ప్రవర్తనలో విధేయత లేదు. అసలు విధేయతకే నీకు చాలా దూరం ఉంది. నువ్వెట్లా రక్షించబడిన వాడివి? నాకు తెలియక అడుగుతా, నువ్వెట్లా రక్షించబడిన దానివి? మీరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఫోన్లలో కలిసినప్పుడు. ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? మీ మాటల్లో ఉన్నదేమిటి? మీ మాటల్లో కనబరిచేదేమిటి? దేవుడేనా? దేవుణ్ణి చూపిస్తున్నామా? నేను అది చేశాను, ఇది చేశాను, అక్కడికి వెళ్ళాను. అరే నువ్వేం చేసావు? అందుకే పౌలు అంటాడు, ఎవరంట ఆయన? నిష్ప్రయోజనమైన. మనం ఎవరం అంటే వీఆర్ నాట్ వర్ది పీపుల్, వీఆర్ యూజ్లెస్. ఈ పనికి మాలిన వారిని పనికొచ్చేవారిగా ఎంచిన వాడు ఎవడరా అంటే ఆయనే, కాదు మనం కాదు. మన రూపురేఖలు కావు, మనకున్న శక్తి సామర్థ్యాలు ఇవేవి కావు. ఆయన ఎంచాడు, ఆయన ఎంచాడు. చివరి మాట చెప్తాను. నీ రక్షణ నిజమైనదైతే, నువ్వు రక్షించబడిన వాడివైతే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం,
దేవుని మూలముగా పుట్టినవాడు ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక, దేవుని మూలంగా పుట్టినవాడు చివరిగా ఆరవదిగా రక్షించబడిన వాడైతే, నీ రక్షణ నిజమైనదైతే నిన్ను నీవు భద్రం చేసుకుంటావు. అర్థమైందా? నిన్ను నీవు భద్రం చేసుకుంటావు. 2 విషయాలు చెప్తాను, నిన్ను నీవు భద్రం చేసుకునే విషయాలు. మొదటిది స్నేహం. ఎందుకంటే ఇవాళ స్నేహితుల దినం అని మెసేజ్లు తెగొచ్చేస్తున్నాయి కదా, అందుకే స్నేహాన్ని తీసుకున్నా. స్నేహం వద్ద నిన్ను నీవు భద్రం చేసుకుంటావు. ఒక మాట అడుగుతాను, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి? హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్? చెప్పాలి. మీకు తెలుసుగా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇంకొక ప్రశ్న, ఆ బెస్ట్ ఫ్రెండ్ నిజంగా క్రైస్తవుడేనా? ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఎ క్రిస్టియన్? క్రైస్తవుడేనా? నిన్ను నీవు భద్రం చేసుకోవటం అంటే నీ స్నేహం ఎవరితో ఉంది, నీ సహవాసం ఎవరితో ఉంది, నీ సన్నిహితులు ఎవరు. లోకంతో మాట్లాడొద్దు, ప్రయాణం చేయొద్దు అని కాదు, నీ మనసును పంచుకునేవాడెవడు ఈ రోజున? నీకు దగ్గరగా ఉన్నవారెవరు? నీ బెస్ట్ ఫ్రెండ్ లోకంలో ఉన్నవాడు గుర్తుపెట్టుకో, వాడు ఎంత మంచివాడైనా, నీకెంత మంచి చేసినా సరే, ఇద్దరు కలిసినప్పుడు అతడు ఒక అన్యుడైతే దేవుని మాటలు వస్తాయా? దేవుని సంగతులు మాట్లాడుకుంటారా? దేవుని గురించిన ఆలోచన ఉంటుందా మీ ఇద్దరి మధ్యలో? దేవుని గురించిన ప్రస్తావన ఉంటుందా? ఏముండదు. కానీ ఒక క్రైస్తవుడైతే, నీ బెస్ట్ ఫ్రెండ్ ఒక క్రైస్తవుడైతే, నీ సంఘంలో విశ్వాసి అయితే, అతడు నీ సహోదరుడైతే, నువ్వేం చదివావో, దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఆ వ్యక్తి చెప్తాడు, నువ్వు చెప్తావు దేవుని సంగతులు. అంతేకాదు, ఆ స్నేహంలో ఏముంటుంది అంటే, ఆ సహవాసంలో వర్ణింపలేనటువంటి ఆనందం ఉంటుంది. కానీ ఈరోజు నా క్రైస్తవులంగా మన సంతోషాన్ని, మన యొక్క ఆనందాలను ఆ స్నేహాల్లో వెతుక్కుంటున్నాం, లోక స్నేహాల్లో. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక క్రైస్తవుడు నా స్నేహితుడు అని చెప్పేటువంటి పరిస్థితుల్లో మనం లేవు. ఒక క్రైస్తవుడే నీ ప్రాణ స్నేహితుడు కాకపోతే యు ఆర్ నాట్ ఏ సేవ్డ్ పర్సన్. గుర్తుపెట్టుకో. ఎందుకు అంటే, మరలా చెప్తున్నాను, లోకం ఎంత మంచిదైనా ఒక రోజున అది నువ్వు విడిపోతావు. దాని స్థానం వేరు, నీ స్థానం వేరు. రక్షణ లేని వారి స్థానం వేరు, రక్షణ ఉన్న నీ స్థానం వేరు. అందుకే నీ సహవాసం ఎవరితో ఉండాలి చెప్పాలి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33-34 వచనాలు. మోసపోకుడి, చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై దుష్ట సాంగత్యం. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట అనేవారు, అరే నువ్వు ఎట్లాంటోడివో చెప్పాలి అంటే, నీ స్నేహితుడు ఎట్లాంటోడో చెప్పు, నేను చెప్తా నువ్వు ఎట్లాంటోడు. నీ ఫ్రెండ్ ఎట్లాంటోడో తెలిస్తే నువ్వు ఎట్లాంటోడో తెలిసిపోద్ది ఈజీగా. నీ సహవాసం ఎవరితో ఉందో, నీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉందో, నువ్వు ఎక్కువగా ఎవరిని కలుస్తున్నావో, ఎవరిని కలవటానికి ఇష్టపడుతున్నావో తెలిస్తే నువ్వేంటో తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. సంఘంతో కలవటానికి ఇష్టపడుతున్నావా? సహవాసంతో ఎక్కువ టైం స్పెండ్ చేయటానికి ఇష్టపడుతున్నావా? సహవాసంలో ఉన్నటువంటి సహోదరులతో మాట్లాడటానికి ఎక్కువ ఇష్టపడుతున్నావా? లేదా లోకస్తులు? ఎందుకంటే వాళ్ళ దగ్గర బోల్డ్ అనే మాటలు ఉంటాయి, మన దగ్గర ఉండే బైబిల్ మాటలేగా. కానీ వాళ్ళ దగ్గర ఏముంటాయి? రంగురంగుల మాటలు ఉంటాయి. మాటలకు కూడా రంగులు ఉంటాయి, తెలుసా మీకు? ఎందుకు? రోజుకో టాపిక్. ఇక్కడేంటి ఒకటే టాపిక్, ఎప్పుడు చూసినా పరిశుద్ధత, రక్షణ, ప్రేమ, ఇదేనా. అక్కడికి వెళ్తే ఎన్ని టాపిక్స్, భలే టైం గడిచిపోద్ది కదా. అక్క దగ్గరికి వెళ్తే అసలు టైమే తెలియదు. నిజమే. మరి ఎందుకు తెలుస్తుంది టైము? తెలియదు. నీ దీపం మారిపోయేదాకా నీ ఆయిల్ అయిపోతుందన్న సంగతి నీకు తెలియదు.
సిద్ధుల్లో దీపాలు అయిపోయాక అప్పుడు అర్థమైంది, ఓహో ఆరిపోయింది నా దీపం అని. రెండవదిగా తన్ను తాను ఎక్కడ భద్రం చేసుకుంటాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక, అది రక్షించబడిన వ్యక్తి తన్ను తాను సమయం విషయంలో భద్రం చేసుకుంటాడు. 24 గంటలు ఉన్నాయి. ఈ 24 గంటల్లో నువ్వు పని చేసే సమయం, ప్రార్థించే సమయం, దేవునితో గడిపే సమయం, సహవాసంతో గడిపే సమయం ఒక్కసారి రాసుకోండి. మీరు ఇవన్నీ పక్కన పెట్టి టీవీ, మొబైలు ఒక పక్కన పెట్టండి. ఎంతసేపు? ఫేస్బుక్ ఓపెన్ చేస్తే 2 గంటలు, టీవీ ఉదయం ఆన్ చేస్తే మధ్యాహ్నం ఎన్నింటికి స్టార్ట్ అవుతారా సీరియల్? 12, 12:30. ఏ టైం స్టార్ట్ అవుతాయి అమ్మా చెప్పాలి. మీరు అట్ట నటిస్తే నేనేం చేయలేను, వాళ్ళు ఇప్పుడు చెప్పరు. 12 వేసుకో, 12:30కి స్టార్ట్ అయితే రాత్రి 10:30 దాకా. కరెంటు బిల్లు ఎందుకు అంత వస్తుంది అని అంటాడు. ఎందుకే తల్లి సావ కొడతావు ఆ సీరియల్లో చూసి? నీ డబ్బు వృధా, నీ శ్రమ వృధా, నీ సమయం వృధా. బ్రదర్ మొబైల్ ఓపెన్ చేస్తే కరెక్టే పని చేసుకొని వస్తాం. రాత్రి 8కో 7కో వస్తాం, తిని ఒక ముద్ద తిని ప్రార్థన చేసుకోవాలా, కుటుంబంతో గడపాలా, భార్యతో మాట్లాడటాలుండో, పిల్లలతో మాట్లాడటాలుండో. 8కి ఓపెన్ చేస్తాడు. ఇక చూడు 12 అయినా క్లోజ్ అవ్వదు ఫోను, 1 గంట అయినా క్లోజ్ అవ్వదు, 2 అయినా క్లోజ్ అవ్వదు ఫోను. ఈ దీపాలు అర్ధరాత్రులు వెలిగే దీపాలు అన్నమాట. చీకట్లో ఎట్లా ప్రకాశిస్తాయి అంటే మామూలుగా కాదు. లైట్లన్నీ ఆరిపోయినా ఈ దీపం మాత్రం యమ ప్రకాశిస్తూ ఉంటుంది చాలామంది జీవితాలు. 2 దాకా 3 దాకా చూసి 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 1 గంట ప్రార్థన చేసుకుంటే నీకు ఎంత సంతోషం, ఎంత ఆదరణ. 1 గంట బైబిల్ చదువుకుంటే ఎంత ధైర్యం. ఎక్కడ భద్రం చేసుకుంటున్నావు నిన్ను నువ్వు? ఎక్కడ కాపాడుకుంటున్నావు? మళ్ళీ పైగా దేవుడే నన్ను భద్రం చేస్తాడు. ఎట్ట చేస్తాడు? నువ్వు మొబైల్ చూసుకుంటూ ఆనందిస్తూ ఉంటే ఆయన నిన్ను భద్రం చేస్తాడు, కరెంటు పోకుండా, ఛార్జింగ్ అయిపోకుండా. పనికి మాలిన మాటలు. ఏది నీ సమయం? ఎక్కడ గడుపుతున్నావు? ఒక్కసారి చూసుకుందాం. ఎందుకంటే ఇవేమి గొప్ప మర్మాలేం కాదు. మన ఆత్మీయ ప్రయాణంలో మనం మర్చిపోయిన సంగతులు 6. ఒకవేళ ఈ 6 వద్ద నువ్వు ఎక్కడన్నా తేడాగా ఉన్నావు అంటే మరలా చెప్తున్నాను, నీ రక్షణ నిజమైనది కాదు. నువ్వింకా రక్షించబడలేదు. రక్షించబడ్డావన్న భ్రమలో కొనసాగుతున్నావని అర్థం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.